హాయ్ అండి అందరికీ. మా అమ్మమ్మ గారు వాళ్ళ కాలంలో చేసుకున్న తాటికాయలతో తాటిమంగలు చేశారండి. మాకు చాలా బాగున్నాయి. ముందుగా తాటికాయల్ని శుభ్రంగా క్లీన్ చేయాలండి. తాటాకులకి చాలా డస్ట్ ఉంటుందండి, అది మాత్రం చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి, మట్టి అది బాగా లేకుండా. క్లీన్ చేసేటప్పుడు మాత్రం మనం ఆకుల్ని చేయి మాత్రం చూసుకోవాలండి, ఎందుకంటే అవి ఆకులు చాలా షార్ప్గా ఉంటాయి కదా, గుచ్చుకుంటాయి. ఆకుల్ని కడిగిన వెంటనే అవి మాత్రం ఒక 1 అవర్ ఎండలో ఉంచాలండి, ఎందుకంటే అవి తాటిమంగాలు ఫోల్డింగ్ చేయడానికి ఎండలో పెట్టడం వల్ల మనకి చాలా మంచిగా ఫోల్డ్ అవుతుందండి, చాలా చక్కగా వస్తాయి తాటిమంగాలు అనేవి. తాటిమంగాలు ఫోల్డింగ్ చేయడానికి సరిపడినంత ఆకులు మాత్రం మనం తర్వాత కట్ చేసుకోవాలండి. తరువాత తాటికాయల్ని మనం సపరేట్ విడిగా చేసుకోవాలండి, దేనికి దానికని చక్కగా చేసి మనం ఉంచుకోవాలి. మనకి తాటికాయలు తినడం వల్ల చాలా లాభాలు ఉన్నాయంటండి. అవి ఏంటంటారా, మనకి బౌన్స్ అనేవి చాలా గట్టి పడతాయి, అలాగే మన బాడీలో ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్ కూడా వస్తుంది. తాటికాయలతో ఏం వండుకున్నా, ఏ పదార్థం తిన్నా సరే మన బాడీ అనేది చాలా గట్టి పడుతుంది, అలాగే చాలా స్ట్రాంగ్గా ఉంటామండి. ఈ తాటికాయ తినడం వల్ల మనకి తాటి చెట్టు ఎంత బలంగా ఉంటుందో అలాగే మనం కూడా అంత బలంగా ఉంటాం, అంటే చాలా ఆరోగ్యంగా ఉంటామండి మనం ఈ తాటికాయలు తినడం వల్ల. అంటే తాటికాయల వల్ల మనకు అన్ని లాభాలు ఉన్నాయన్నమాట. మేమైతే తాటికాయల్ని దేనికి దానికి సపరేట్ చేసి చాలా నీట్గా ఉంచుకున్నామండి. మొత్తానికైతే తాటి గుంజుని దాని నిండా తీసామండి మా అందరం కలిపి. అలాగే దానికి సరిపడినంత బెల్లం తీసుకోవాలి, మన సరిపడినంత నూక బెల్లం తీసుకొని కలుపుకోవాలి. మా అమ్మమ్మ గారు అయితే దానికి సరిపడినంత బెల్లం తీసి కోరేస్తున్నారండి అప్పుడే. దీనికి బెల్లము, వరి నూక అనేది సరిపడినంత తీసుకోవాలి. ఈ తాటిమంగాలకి నూక అనేది వరి నూక తీసుకోవాలండి. బెల్లం కోరిన తర్వాత నూక, తాటి గుజ్జు, బెల్లం 3 కలిసేలాగా కలుపుకోవాలండి. ఆ 3 కూడా తగినంతగా చూసుకొని కలుపుకోవాలండి. తర్వాత దాన్ని 1 అవర్ నానబెట్టాలండి. చూస్తున్నారు కదండి, మనం ముందుగా కట్ చేసుకున్న తాటాకుల్ని నూక వేసి ఎలా ఫోల్డింగ్ చేస్తున్నారు. అంతేనండి తాటిమంగాలు. చూడడానికి ఈజీగానే ఉంది కానీ వండడం చాలా పెద్ద ప్రాసెస్ అనండి బాబు. మా అమ్మమ్మ గారు అయితే చాలా ఈజీగా చేశారు, మాకైతే కొంచెం కష్టంగానే అనిపించింది. మరి మనం ఫోల్డింగ్ చేసిన తాటిమంగాలన్నీ ఆ గిన్నెలో పెట్టి కొంచెం ఆవిరి పెట్టించాలి. చెప్పండి, మనకి తాటిమంగాలు తినడం వల్ల ఏంటి అసలు ఉపయోగం? అంటే మనకు బాడీలో ఏమన్నా ఉపయోగాలు ఉంటాయి అంటారా? అసలు ఈ దేవుడు సృష్టించిన సృష్టిలో ప్రతి పండు, ప్రతి చెట్టు, ప్రతిదీ మనకు ఉపయోగపడివే సృష్టించాడు ఆ భగవంతుడు. తాటి చెట్టుని దేవతా వృక్షం అంటాడు. ముఖ్యంగా గ్రామ దేవతల ఉత్సవాల్లో తాటి చెట్టుది ప్రధాన పాత్ర. మన సంస్కృతిలో తాటి చెట్టు ఒక భాగం. ఈ తాటి చెట్టుని కులదైవంగా కొలిసేటువంటి ఒక జాతి కూడా ఉంది. అది చూశారు కదండి, మా అత్తయ్య తాటి చెట్టు కోసం చక్కగా వివరించారు, నాకైతే భలే అనిపించింది. అంతేనండి, మనం ఫోల్డింగ్ చేసిన తాటిమంగాల్ని ఇలా గిన్నెలో పెట్టి చక్కగా ఆవిరి పెట్టించాలి. ఆవిరి పెట్టించిన ఒక 1 అవర్ తర్వాత తీసి చూస్తే అబ్బా, చక్కగా తాటిమంగాలు రెడీ. ఒక 1 అవర్ వరకు ఉంచాలండి. ఇవి వండిన రోజు కంటే నెక్స్ట్ డే మార్నింగ్ తింటే చాలా బాగుంటుందండి. నేనైతే కార్తికేయకి ఇలా తీసి పెట్టాను, చాలా బాగుంది.